మహిళా నిర్మాత అనగానే భానుమతి, అంజలీదేవి, కన్నాంబ ఇలా కొన్ని పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ వీళ్ళందరికంటే ముందు అంటే తెలుగు సినిమా తొలి దశలోనే నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ట్రెండ్ క్రియేట్ చేసిన నటి దాసరి కోటిరత్నం. ఆవిడ తొలి మహిళా చిత్ర నిర్మాత మాత్రమే కాదు, తొలి మహిళా నాటక సమాజ స్థాపకురాలు కూడా. రంగస్థలంపై మహిళల పాత్రలను సైతం మగవారే పోషిస్తున్న తరుణంలో నాటకాలలోకి అడుగుపెట్టి స్త్రీ పురుష పాత్రలను అవలీలగా పోషించి 4.5 దశాబ్దాల పాటు నాటక సినీ రంగాల్లో తన ప్రత్యేకత చాటుకున్న విశిష్ట నటీమణి కోటిరత్నం. గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉన్న ప్రత్తిపాడులో పుట్టారు కోటిరత్నం. ఆమె తండ్రి కూడా నటుడు కావడంతో కోటిరత్నంకి చిన్నతనం నుంచే నటనంటే ఆసక్తి కలిగింది. తండ్రి ప్రోత్సాహంతో తమ 9వ ఏట రంగస్థలం మీద అడుగుపెట్టి హరిశ్చంద్రలో లోహితాస్యుడు పాత్ర పోషించారు. ఆ తర్వాత బొబ్బుల యుద్ధం, లవకుశ, ప్రహ్లాద వంటి నాటకాల్లో నటించారు. బాల్యంలో పురుష పాత్రలను పోషించిన కోటిరత్నం యుక్త వయసు వచ్చాక కూడా పురుష పాత్రలను మగవాళ్ల కంటే ధీటుగా నటించి శభాష్ అనిపించుకున్నారు. అలాగే మంచి కంఠస్వరం ఉండడంతో సంగీతం కూడా నేర్చుకున్నారు. అద్భుత నటనకు మధురస్వరం తోడవడంతో దాసరి కోటిరత్నం మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. మహిళలు నాటకాల్లో నటించడానికి వ్యతిరేకత ఉన్న ఆ రోజుల్లో ఒక నాటక సమాజాన్ని సొంతంగా నెలకొల్పి ఊరూరా ప్రదర్శనలు ఇచ్చిన సాహసి దాసరి కోటిరత్నం. అందుకే ఆమె అద్భుత నటి మాత్రమే కాదు, అరుదైన నటి కూడా. పక్కా పల్లెటూరు అయిన నక్కబొక్కలపాడులో ప్రారంభమైన ఈ నాటక సమాజం ఆ తరువాత గుంటూరుకు మారింది. 1934లో వచ్చిన లవకుశ చిత్రంలో శ్రీరాముడి పాత్ర పోషించిన పారుపల్లి సుబ్బారావు, వాల్మీకి పాత్రధారి పారుపల్లి సత్యనారాయణ వంటి నటులు, కొంతమంది నటీమణులు ఆ నాటక సమాజంలో ఉండేవారు. అందరికీ నెల జీతాలు ఇచ్చేవారు దాసరి కోటిరత్నం. 5 ఏళ్ల పాటు ఈ నాటక సమాజాన్ని విజయవంతంగా నిర్వహించారు కోటిరత్నం. ఆ తరుణంలోనే నవలా నాటక సమాజం నుంచి పురుష పాత్రలు పోషించడానికి ఆమెకు పిలుపు వచ్చింది. సతీ అనసూయ, గంగావతరణం వంటి నాటకాల్లో కోటిరత్నం పోషించిన నారద పాత్రకు దాదాపు 200 రజత పతకాలు లభించడం చాలా విశేషం. ఆ రోజుల్లో దాసరి కోటిరత్నం నాటకం అంటే చాలు జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. మంచి పేరు రావడంతో దాసరి కోటిరత్నం మరోసారి నాటక సమాజం నెలకొల్పి సావిత్రి నాటకం ప్రదర్శించారు. అందులో ఆమె సత్యవంతుని వేషం వేశారు. మద్రాసులోని రాయల్ టాకీస్లో సావిత్రి నాటక ప్రదర్శన అనంతరం దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు కోటిరత్నాన్ని అభినందించడమే కాకుండా బంగారు కంకణాలు బహూకరించారు. అలాగే నైజాం సంస్థానంలో ఈ నాటక సమాజం పర్యటిస్తూ నవాబు కోటలో సావిత్రి నాటకం ప్రదర్శించింది. ప్రదర్శన అనంతరం దివాన్ రాజా కృష్ణప్రసాద్ కోటిరత్నంకు వెండి గొడ్డలి, వెండి తాడు బహూకరించారు. రంగస్థలం మీద ఎంతో ప్రజాదరణ కలిగిన నటీనటులను, నాటక సమాజాలను కలకత్తాకో బొంబాయికో పిలిపించి సినిమాలు తీయడం తొలి రోజుల్లో పద్ధతి. అలాగే కలకత్తాకు చెందిన భారత లక్ష్మీ ఫిలిమ్స్ సంస్థ దాసరి కోటిరత్నం ట్రూప్ని కలకత్తాకు తీసుకువెళ్ళి సతీ సక్కుబాయి చిత్రం నిర్మించింది. చారు చంద్రరాయ్ దర్శకుడు. ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అంశం ఏమిటంటే రంగస్థలం మీద సక్కుబాయి నాటకంలో తుంగల చలపతిరావు సక్కుబాయిగా, దాసరి కోటిరత్నం శ్రీకృష్ణుడిగా నటించేవారు. కానీ సినిమాలో వీరిద్దరి పాత్రలు రివర్స్ అయ్యాయి. సక్కుబాయి భర్తగా కుంపట్ల సుబ్బారావు, గయ్యాళి అత్తగా సూరవరపు వెంకటేశ్వర్లు నటించారు. 1935 మే 21న సతీ సక్కుబాయి చిత్రం విడుదల అయ్యింది. సతీ సక్కుబాయి చిత్ర నిర్మాణం జరిగిన 4.5 నెలల కాలంలో కలకత్తాలో జరుగుతున్న తెలుగు చిత్ర నిర్మాణ పద్ధతుల్ని కోటిరత్నం పరిశీలించారు.
తెలుగు చిత్రాలు తీసి ఉత్తరాది వారు ఎంత లాభాలు పొందుతున్నారో పసికట్టారు. ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే కోటిరత్నానికి తనే సొంతంగా సినిమా ఎందుకు తీయకూడదు అని అనిపించింది. వెంటనే తన బృందంలోని ఇతర నటీనటుల్ని సంప్రదించారు. లాభాలు అందరం సమానంగా పంచుకుందాం అని వారిని ఒప్పించారు. టెక్నికల్ సపోర్ట్ కావాలి కనుక కలకత్తాలో ఉన్న అరోరా ఫిల్మ్ కార్పొరేషన్ వారిని కలిసి తమ ఆలోచన వివరించారు కోటిరత్నం. వారు కూడా స్పందించి పార్ట్నర్షిప్లో సతీ అనసూయ చిత్రాన్ని తీయడానికి అంగీకరించారు. అలా ఒక మహిళ తొలి నిర్మాతగా సతీ అనసూయ చిత్రం మొదలైంది. అహిన్ చౌదరి దర్శకుడు. ఇందులో అనసూయగా దాసరి కోటిరత్నం, నారదుడిగా డి లీలాకుమారి, లక్ష్మిగా వెంకుబాయి, గంగగా రంగపుష్ప చిత్ర, నారదుడిగా తుంగాల చలపతిరావు, మన్మధుడిగా ఎస్పి లక్ష్మణస్వామి, విష్ణువుగా గోపాలరావు నటించారు. 1935 అక్టోబర్ 4న విడుదలైన సతీ అనసూయ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయం ప్రారంభించింది. ఆ తర్వాత కలకత్తాలోనే రూపొందిన లంకాదహనం, మోహిని భస్మాసుర, వరవిక్రయం, పాండురంగ విఠల్, వరూధిని తదితర చిత్రాల్లో నటించారు దాసరి కోటిరత్నం. ఆ తర్వాత మళ్ళీ నాటకాల మీద దృష్టి పెట్టారు. సక్కుబాయి నాటకాన్ని ప్రదర్శించేవారు. తుంగల చలపతిరావు మరణంతో తనే సక్కుబాయి పాత్ర పోషించేవారు కోటిరత్నం. 1943లో నటి కన్నాంబ, ఆమె భర్త కడారు నాగభూషణం నిర్మించిన పాదుకా పట్టాభిషేకం చిత్రంలో కౌసల్య పాత్ర పోషించడం కోసం మద్రాసులో అడుగుపెట్టిన కోటిరత్నం 1955 వరకు అక్కడే ఉన్నారు. గొల్లభామ, బంగారు భూమి, అగ్ని పరీక్ష, చంద్రవంక తదితర చిత్రాల్లో నటించారు. వయసు మీద పడడం, గొంతు పాడవడం, చూపు మందగించడంతో ఆవిడకు అవకాశాలు తగ్గాయి. ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. పేరులో మాత్రమే కోటి మిగిలింది ఆమెకు. 45 ఏళ్ల పాటు నాటక సినీ రంగాలకు విశేషంగా సేవలందించిన ఆవిడ తనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఇచ్చే నామమాత్రపు ఉపకార వేతనం చరమ జీవితాన్ని దుర్భరంగా గడిపిన దాసరి కోటిరత్నం 1972 డిసెంబర్ 21న చిలకలూరిపేటలో కన్నుమూశారు. పెళ్లి జోలికి పోకుండా జీవితాన్ని కళారంగానికే ఆమె అంకితం చేశారు. సినిమా పరిశ్రమలో కనీస కృతజ్ఞత, సానుభూతి చూపించేవాడు ఒక్కడు ఉండడు అని నాగయ్య గారు ఆవేదనతో అన్న మాటల్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.